గౌరవ గాజుల అనిల్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన సరస్వతి నగర్ స్కూల్ టీచర్స్ మరియు పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. మహాన్యూస్ ఆధ్వర్యంలో ఆగస్టు 14th డేట్ నాడు పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి మహావందనం పేరుపై ఇక్కడ వివిధ రకాల ప్రోగ్రామ్స్ మహాన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మంచి నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈరోజు అందరికీ మహాన్యూస్ తరఫున ఈరోజు సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తి పెంపొందిస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. చిన్నప్పుడు ఏవైతే మనకు అలవాటు హ్యాబిట్స్ వస్తాయో అది మన మైండ్లో ఉండిపోతుంది, స్థిరంగా ఉండిపోతుంది. అందుకే అంటారు చిన్నప్పుడు మొక్కలు కూడా చిన్నప్పుడు దాన్ని ఏ విధంగా వేస్తే ఆ మొక్క అదే విధంగా పెరుగుతుంది. పిల్లలు కూడా గుడ్ హ్యాబిట్స్ పెరిగితే పెద్దవరిన తర్వాత కూడా అవే గుడ్ హ్యాబిట్స్ లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. మళ్ళీ మన దేశం పట్ల ప్రతి ఒక్కరికి దేశభక్తి అది పర్మనెంట్ ఉండాలి. అది నేషన్ ఫస్ట్. మన దేశం గురించి మనం ఎంత చేసినా తక్కువనే. మన దేశం గురించి సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తారు. చాలామంది యుద్ధంలో వాళ్ళ మన కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతా మన దేశం గురించి ఆర్మీ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మీ లోకల్ మిమ్మల్ని రక్షించడానికి, మీ ఆస్తులు రక్షించడానికి డే అండ్ నైట్ ఇక్కడ డ్యూటీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్వేస్ మీరు మిలిటరీ వారికి, పోలీస్ వారికి సహకరించాలి. దేశభక్తి మనం డైరెక్ట్ వారిని సహకరించలేము, కానీ మనకి తెలిసిన విషయం ఏదన్నా పోలీసుకు ఇంటిమేషన్ చేయాలి. ఏదైనా నేరం జరిగినా, ఏదైనా నేరస్తు యొక్క ఇన్ఫర్మేషన్ ఉన్నా అది పోలీసుకు ఏదో ఒక విధంగా ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు ఇంకా బాగా పనిచేయడానికి వీలైతుంది. ఇది కూడా ఒక దేశభక్తిలో భాగమే. తర్వాత ట్రాఫిక్ రూల్స్ కూడా అందరూ చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి, వాటిని పాటించాలి. కొందరు యూత్ అంటే స్టూడెంట్స్ కావచ్చు, యూత్ పిల్లలు కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ అవి చేసి యాక్సిడెంట్లకు గురవుతుంది. ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్గా పాటించి రోడ్ సేఫ్టీ నిబంధనలు అంటే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, రోడ్డు మీద నడిచినప్పుడు ఏ విధంగా నడవాలి, అవన్నీ మనం రూల్స్ తెలిసి ఉండాలి. తెలిసి ఉన్నప్పుడు మనకు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మనము అవన్నీ తెలిసి కూడా ఇష్టం ఉన్నట్టు వెహికల్స్ నడిపిన, రోడ్డు క్రాస్ చేసిన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరూ ఈ ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకొని ఉండాలి. తర్వాత నేరాలు జరగకుండా కూడా చిన్నప్పటి నుంచి మీకు మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతుంది. ఆ సైబర్ క్రైమ్ జరగకుండా ఈ సెల్ ఫోన్ల ద్వారా ఉంటే మనకి పోలీస్ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే వెరీ గుడ్. అనుకోకుండా రోడ్డు మీద పోతున్న యాక్సిడెంట్ అవుతుంది, ఇమ్మీడియట్ మీకు కాల్ చేయాలి. 100 కొట్టి పోలీసు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇక్కడ. లేదా మీ ముందట ఏదైనా నేరం జరుగుతుంది, ఒక దొంగ దొంగతనం చేస్తాడు, 100 కొడితే పోలీసు వెహికల్ ఇక్కడికి వచ్చేస్తాయి, వితిన్ మినిట్స్లో వచ్చేస్తాయి. మీకు ఏ ఆపద ఉండదు, అనుకోకుండా ఆపద అంబులెన్స్ వస్తాయి, అట్లా కాపాడే అవకాశం ఉంటుంది. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. రైట్. చెప్తాను. మహా అలీ, సాయి ప్రియ, దివ్యశ్రీ, ఎల్ శృతి, జ్యోతి 10th క్లాస్ జ్యోతి. పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి 14th ఆగస్టు 2024 రోజున
ఈ సరస్వతి నగర్లోని గర్ల్స్ హై స్కూల్లో మహావందనం పేరిట ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థుల మధ్య వివిధ రకరకాల ప్రోగ్రామ్స్, వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు అన్ని పోటీలు పెట్టి అందులో విజేతలు నిర్ణయించి నైపుణ్యం ప్రదర్శించిన వారికి ఈరోజు మహాన్యూస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు ఇవ్వడం మంచి వాళ్ళని అభినందించాల్సిన విషయం. చిన్నప్పటి నుంచే పిల్లల్లో దేశభక్తిని పెంపొందిస్తే అది లైఫ్ లాంగ్ అదేవిధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. దేశభక్తి గురించి ఒక మంచి కార్యక్రమం నిర్వహించిన మహాన్యూస్ ఛానల్ వారికి అభినందిస్తున్నాను. Myself Tejashree from 8th class. On 14th August, one day before of Independence Day, some reporters of Mahanews channel came to my school and they recorded somebody's speeches, songs, mono acts, etc. And they also recorded my speech on Vikasit Bharat and they uploaded my video on YouTube. When I saw that, I can't believe I am in YouTube. And my parents also said that they felt pride on me. And I am also very happy. Thank you for giving me this opportunity. My name is S. Akshara. I am studying in 9th standard, JPHS Saraswati Nagar School. This experience is good to me and I am very happy to part of this. And this speech fulfilled me, our country pride. I learned from this very much. And I selected my topic is after India, after independence, how the India was developed. Thank you. Good afternoon to all. Myself B. Vaishnavi. I am from 8th class. On 14th August, news reporter sir came in my school and I gave speech on Vikasit Bharat. And other sisters also give performance very well, like dances, songs, speeches, mono act. And my first time to give speech on YouTube channel. And my parents saw the news in this YouTube channel. So happy feeling. And my parents are so proud of me. Thank you for giving this opportunity. నా పేరు శాంభవి, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ ప్రోగ్రామ్ ఆగస్ట్ 15 కంటే ఒక రోజు ముందు ఆగస్ట్ 14 రోజు జరిగింది. అందులో చాలామంది పార్టిసిపేట్ అయ్యారు. కొందరు డ్యాన్సులు, స్పీచెస్ మరియు మోనో యాక్టింగ్స్ కూడా చెప్పారు. నేను స్పీచ్ చెప్పాను. మన భారతదేశం గురించి స్పీచ్ చెప్పాను. నాకు చాలా ఆనందంగా ఉంది. మరియు నాకు సర్టిఫికెట్ వచ్చినందుకు మా మమ్మీ వాళ్ళు చాలా నాకు చాలా ఆనందంగా ఉంది. మరియు నాకు సర్టిఫికెట్ వచ్చినందుకు మా మమ్మీ వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ధన్యవాదాలు. మహాన్యూస్ వాళ్ళు వచ్చి వీడియోస్ తీసుకొని ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి కల్చర్ ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తాను. మహాన్యూస్ వాళ్ళు మా పాఠశాలలో మహాన్యూస్ వాళ్ళు నిర్వహించిన మహావందనం ప్రోగ్రాం వలన మా విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే విధంగా ఉంది ఆ ప్రోగ్రాము. మా పాఠశాలను సెలెక్ట్ చేయడం అనేది మాకు గర్వంగా ఉంది. మా పిల్లలు స్టేజ్ ముందుకు వచ్చి వాళ్ళు భయం లేకుండా మాట్లాడుతున్నారంటే మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ న్యూస్ వాళ్ళు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.